హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ముందరి సెషన్లో రౌటర్ లింక్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ సెషన్లో రౌటర్ లింక్ యాక్టివ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, రౌటర్ లింక్ యాక్టివ్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే, మనకి ఆల్రెడీ ముందరి సెషన్లో నేను ఎండింగ్లో అయితే చెప్పున్నాను. సో రౌటర్ లింక్ యాక్టివ్ గురించి ఎందుకు యూస్ చేస్తాం అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక నావ్ బార్ అయితే ఉంది అండ్ ఆల్సో బై డిఫాల్ట్గా హోమ్ అనేది ఒక యాక్టివ్లో అయితే ఉంది, అంటే హైలైట్ అయ్యి ఉంది కదా వైట్ కలర్లోకి. సో అండ్ మిగిలిన రౌట్స్ అనేటివి జస్ట్ నార్మల్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం యూజర్ ఇన్ఫో స్క్రీన్లోకి కానీ నావిగేట్ కానీ అయితే ఇక్కడ మనకి యూజర్ ఇన్ఫో స్క్రీన్ అనేది యూజర్ ఇన్ఫో కాంపోనెంట్ అనేది ఇక్కడ రెండర్ అయితే అయింది. యూజర్ ఇన్ఫో కాంపోనెంట్లో ఏ కంటెంట్ అయితే ఉందో సో అది ఇక్కడైతే మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది. కానీ యూజర్ అప్లికేషన్ యూస్ చేసేటప్పుడు వాళ్ళు ఏ ట్యాబ్లో ఉన్నారు, అంటే ఏ రౌట్లో ఉన్నారు, ఇక్కడ ఏ ట్యాబ్లో ఉన్నారు అనేది తెలుసుకునేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఒకవేళ రౌటర్ లింక్ యాక్టివ్ కానీ యూస్ చేసుకోకపోతే. సో ఒకవేళ ఇక్కడ కానీ యూజర్ ఇన్ఫో కానీ క్లిక్ చేస్తే ఈ యూజర్ ఇన్ఫో అనేది హైలైట్ అయి ఉండాలి. ఓకే, అప్పుడు హైలైట్ అయితే ఇక్కడ యూజర్ ఇన్ఫో స్క్రీన్లో ఉన్నారు అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. సో దీనికి మనం రౌటర్ లింక్ యాక్టివ్ అనేది యూస్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసి 2 టైప్స్గా వర్క్ అవుతుంది. ఒకటి స్టైల్స్ అనేది అప్లై చేయడం అండ్ వేరే రౌట్కి వెళ్ళినప్పుడు ఈ స్టైల్స్ అనేది రిమూవ్ అయిపోవడం. ఓకే, సో ఏ విధంగా అనేది చూద్దాం. ఇప్పుడు మనం మన అప్లికేషన్లో బూట్ స్ట్రాప్ అయితే యూస్ చేస్తున్నాం. అండ్ బూట్ స్ట్రాప్లో క్లాసెస్ కూడా యూస్ చేయొచ్చు, లేదంటే కస్టమ్ క్లాసెస్ కూడా క్రియేట్ చేసి యూస్ చేయొచ్చు. ఓకే, ఈ రౌట్ అనేది యాక్టివ్లో ఉన్నప్పుడు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. అండ్ అది వచ్చేసి మనం ఆల్రెడీ రౌట్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాం కదా యాప్ కాంపోనెంట్లో. ఇక్కడ మనం ఏమేమి ఇచ్చామంటే హోమ్ అనేది ఒకటి ఇచ్చాం, హోమ్ రౌట్ అనేది ఒకటి ఇచ్చాం, అండ్ ఇక్కడ స్టార్టింగ్ అనేది యాక్టివ్ అనేది ఇచ్చినాం. సో ఈ యాక్టివ్ అనేది తీసేద్దాం. అండ్ తర్వాత యూజర్ ఇన్ఫో అయితే ఇచ్చున్నాం. అండ్ తర్వాత అబౌట్ అస్ అండ్ డిసేబుల్డ్తో మనకి అవసరం లేదు, దీనివల్ల ఏ ఉపయోగం లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే మనం ఏ రౌట్ ఇవ్వలేదు దానికి. అండ్ ఇక్కడ రౌటర్ లింక్ యాక్టివ్ అనేది ఎక్కడిస్తానంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రౌట్ ఉంది కదా, హోమ్ రౌట్ ఉంది కదా. సో రౌటర్ లింక్ యాక్టివ్ అనే దానికి నేను ఏం వాల్యూ ఇస్తానంటే యాక్టివ్ అనేది ఒకటి ఇస్తాను. సో ఇది వచ్చేసి ఇక్కడ ఇచ్చే వాల్యూ ఇచ్చేసి మనం దీనికి వాల్యూ ఏమి ఇస్తున్నాం అంటే ఒక క్లాస్ అనేది ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ అనేది నేను యాక్టివ్ అని ఇచ్చాను. సో ఇట్స్ ఎ బూట్ స్ట్రాప్ క్లాస్. ఆల్రెడీ మన అప్లికేషన్లో బూట్ స్ట్రాప్ అనేది ఇన్సర్ట్ చేసేస్తున్నాం. అండ్ కాబట్టి ఈ క్లాస్ అనేది బూట్ స్ట్రాప్ యొక్క స్టైల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఈ హోమ్ అనే దాని మీద. అండ్ అన్నిటికి కూడా ఇచ్చేద్దాం అట్లాగే రౌటర్ లింక్ యాక్టివ్. అండ్ ఇక్కడ వాల్యూ వచ్చేసి యాక్టివ్ క్లాస్ అయితే ఇచ్చేస్తున్నాం. సో దీనికి డైరెక్టివ్కి మనం ఇవ్వాల్సిందే క్లాస్. ఓకే, అండ్ దీనికి కూడా యాక్టివ్ అని ఇస్తున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఇవి హైలైట్ అవుతున్నాయా లేదా అనేది. సో ప్రస్తుతానికి యూజర్ ఇన్ఫోలో ఉన్నాం కాబట్టి యూజర్ ఇన్ఫో అనేది హైలైట్ అవుతుంది. అండ్ ఒకవేళ హోమ్ కానీ క్లిక్ చేస్తే ఇక్కడ హోమ్ వర్క్స్ అనేది వచ్చింది కదా. సో హోమ్ అనేది హైలైట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబౌట్ అస్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు అబౌట్ అస్ మీద ఈ అబౌట్ అస్ రౌట్కి వెళ్ళింది అండ్ ఆల్సో ఇది హైలైట్ అయితే అయింది. సో ఇది బూట్ స్ట్రాప్ క్లాస్ కాబట్టి మనకి వాటి యొక్క స్టైల్స్ అనేవి ఇక్కడ కనబడుతుంది, ఆ యాక్టివ్కి సంబంధించిన స్టైల్ అనేది. అండ్ ఒకవేళ మనం కస్టమ్ క్లాస్ కానీ ప్రిపేర్ చేస్తే, మనం కస్టమ్ క్లాస్ అయితే ఒకటి మనమే ఒక క్లాస్ అనేది ప్రిపేర్ చేద్దాం, విచ్ ఈజ్ యాక్టివ్ అనే క్లాస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాట్ బ్యాక్గ్రౌండ్, జస్ట్ ఫోంట్ కలర్ కాబట్టి కలర్ అనేది యూస్ చేద్దాం. పింక్ ఇస్తాను, కొంచెం గట్టిగా అవపడుతుంది. ఓకే, రైట్. ఈజ్ యాక్టివ్ క్లాస్ అయితే నేను ఇక్కడ రౌటర్ లింక్ యాక్టివ్ దగ్గర ఈ ప్లేస్లో దీని యొక్క వాల్యూకి అయితే నేను ఈజ్ యాక్టివ్ క్లాస్ అయితే ఇస్తున్నాను. అండ్ దీనికి కూడా రైట్. ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూసారా కలర్ అనేది కొంచెం చేంజ్ అయితే అయింది. ఓకే, సో ఇక్కడ అబౌట్ అస్ క్లిక్ చేస్తే పింక్ మనం ఇచ్చిన క్లాస్ అనేది దీని మీద స్టైల్స్ అనేవి కనపడుతున్నాయి. అండ్ యూజర్ ఇన్ఫో క్లిక్ చేస్తే ఇక్కడ దాని యొక్క స్టైల్, అండ్ హోమ్ క్లిక్ చేస్తే ఇది. మనం ఇది క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడ ఆ రౌటర్ లింక్ ఎక్కడైతే ఇచ్చున్నామో అండ్ అక్కడ క్లిక్ చేసినప్పుడు అండ్ రౌటర్ లింక్ యాక్టివ్ అనేది దానికి మనం క్లాస్ అనేది ఇచ్చాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ వేరేది కానీ చేంజ్ చేస్తే దీని మీద ఉన్న స్టైల్స్ అనేవి రిమూవ్ అయిపోయి తర్వాత ఎక్కడైతే క్లిక్ చేస్తుంటామో వాటి మీద స్టైల్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, సో ఇన్సర్ట్ అండ్ డిలీటింగ్ ది స్టైల్స్. ఓకే, సో ఈ ఫీచర్ అయితే ఉంటుంది
రౌటర్ లింక్ యాక్టివ్ కానీ యూస్ చేస్తే. సో అర్థమై ఉంటుంది. అండ్ ఇది నేను విడిగా చెప్పాలనుకున్నాను, ముందర సెషన్లో చెప్తే ఆల్రెడీ నేను ముందర క్వైరీ ప్యారమ్స్ అని చెప్పి డిస్కస్ చేస్తున్నాను. సో ఇది చెప్తే కొంచెం ఎక్స్ట్రా ఫీచర్ యాడ్ అయినట్టుగా ఉంటుంది. సో దానికోసంగా నేను ఇది విడిగా అయితే క్రియేట్ చేశాను. ఓకే, తర్వాత సెషన్లో మనం చైల్డ్ రౌట్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఈ నార్మల్ రౌట్స్ అంటే ఇక్కడ యాప్ రౌటింగ్లో మనం ఈ నార్మల్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇచ్చే రౌట్స్ ఇవి. ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను ఎలాగంటే, సో ఇప్పుడు మామూలుగా వెబ్సైట్లో ఒక ఫీచర్ తీసుకుందాం, అంటే ఒక మాడ్యూల్కి సంబంధించిందిగా తీసుకుందాం. లైక్ అథెంటికేషన్ అనేది తీసుకుందాం. ఓకే, ఈ మాడ్యూల్కి సంబంధించినవి ఏమేమి ఉంటాయి? ఒకటి లాగిన్ ఉంటుంది, అండ్ సైన్ అప్ ఉంటుంది, అండ్ ఆల్సో లైక్ ఫర్గెట్ పాస్వర్డ్ ఉంటుంది. ఓకే, అండ్ ఇట్లాంటివి అథెంటికేషన్కి సంబంధించినవి ఇవి ఉంటాయి. సో ఇదేం చేద్దామంటే అథెంటికేషన్కి కొన్ని చైల్డ్ రౌట్స్ అనేవి ప్రిపేర్ చేద్దాం. ఓకే, ఎలా వస్తుందంటే అథెంటికేషన్ / లాగిన్ లేదంటే అథెంటికేషన్ / సైన్ అప్ అని చెప్పి అట్లాగా అథెంటికేషన్కి ఒక మామూలుగా ఒక డిఫాల్ట్ స్క్రీన్ అనేది చూపించి అండ్ దానికి ఒక చైల్డ్ రౌట్స్ అనేవి ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇలాంటివి చేయొచ్చు. ఓకే, లేదంటే ఏదన్నా ఒక యాడింగ్ రికార్డ్స్, ఒక రికార్డ్ డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి అంటే దాంట్లో యాడ్, ఎడిట్, డిలీట్ అనేటివి కానీ ఇలాంటివి. సో ఇలాంటి మాడ్యూల్స్ విధంగా ప్రిపేర్ చేసి అంటే మాడ్యులర్గా మనం ఆర్కిటెక్ట్ చేసి మన అప్లికేషన్ అనేది అండ్ దాంట్లో చైల్డ్ రౌట్స్ కానీ ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఏ విధంగా చేయాలి అనేది తర్వాత సెషన్లో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, అండ్ దాని తర్వాత మనం లేజీ లోడింగ్ గురించి అయితే చూడాలి. ఎందుకంటే చైల్డ్ రౌట్స్ వన్స్ అర్థమైన తర్వాత మీకు ఓన్లీ ఒక మాడ్యూల్ ఏ విధంగా వర్క్ చేయాలి అనే దానికైతే మీకు అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం యాప్ మాడ్యూల్ అయితే వర్క్ చేస్తున్నాం, అండ్ యాప్ మాడ్యూల్లో రౌట్స్ ఏ విధంగా ఇవ్వాలి, కాంపోనెంట్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, అండ్ కాంపోనెంట్స్ ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతాయి, సర్వీస్ ఫైల్స్తో ఏ విధంగా వర్క్ చేయాలి అనే ఫుల్ డీటెయిల్గా అయితే మీకు తెలుసుంటుంది. సో తర్వాత లేజీ లోడింగ్ మాడ్యూల్స్ అనేవి ఏ విధంగా వర్క్ చేస్తాయి అంటే ఇప్పుడు మనం వన్ మాడ్యూల్ మల్టిపుల్ కాంపోనెంట్స్తో వర్క్ చేస్తున్నాం. అండ్ తర్వాత లేజీ లోడింగ్లో మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ మాడ్యూల్స్ డిఫరెంట్ కాంపోనెంట్స్తో ఏ విధంగా వర్క్ చేయాలి అనే దాని మీద అయితే చూద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ.